ఇప్పుడు యాజ్ ఏ అమ్మాయిగా అబ్బాయిలు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యాక కొంచెం చేంజ్ అవుతారు. అట్లాంటి చేంజెస్ ఏమన్నా మీరు చూసారా? అంటే మీరేమన్నా అబ్బా నువ్వు ఇట్లా ఉండొచ్చు కదా అప్పట్లాగా అని ఏమన్నా ఉందా? చెప్పు మంచిగా ఉండదు. ఇంకా వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అండ్ ఫ్యామిలీ కొంచెం పెద్దగా అయిపోయింది. కొంచెం అప్పుడంటే చిల్లు ఉంటుండే, ఏం టెన్షన్స్ ఉండవు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి సంపాదించాలి కాబట్టి కొంచెం హీట్ ఉంటా ఉంటది. అర్థం చేసుకునే వైఫ్ దొరికి బాగానే అర్థం చేసుకుంది కదా, చాలా బాగా. నాకు ఎన్నడూ చెప్పలేదు అన్ని. అప్పుడప్పుడు ఇంకా నేనే కూల్ అయిపోతా. ఇంకా అబ్బా ఇంకా హీట్ గా ఉన్నాడు చెప్పేస్తా పిల్లలకి, బెడ్రూమ్ లోకి వదండి ఎక్కువ కానీ కొడతాడు చూడండి. కొడతారు అయితే కొట్టాడు. కొంచెం అరుస్తాయి అటు వెళ్ళిపోండి మమ్మీ ప్లీజ్ అని చెప్తా. అంటే నాకేదో ఎడిటింగ్ ఉంటుంది, అప్లోడింగ్ ఉంటుంది, వేరే వేరే తమ్నైల్స్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. వీళ్ళు మధ్యలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అరుపులప్పుడు. అటు వెళ్ళిపోండి మీరు సైలెంట్ గా అని చెప్తా. అంటే మరి మీ యూట్యూబ్ ఛానల్ కూడా మీరే మేనేజ్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ నేనే ఎడిటింగ్ చేసుకుంటా, నేనే చేస్తుంటా అప్లోడింగ్ అన్ని. సో కొన్ని ఏమన్నా నాకు షెడ్యూల్స్ ఈ 10 days లో రిలీజ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయనుకుంటే మా ఎడిటర్ అబ్బాయి ఉన్నాడు, వాడికి పంపిస్తుంటా.